ఫ్రెండ్స్ నేను జీడిపళ్ళు తెచ్చుకున్నాను చూడండి. నేను ఇప్పుడు వీటిని మంచిగా వాష్ చేసుకొని ఉప్పు కారం కలుపుకొని తినాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది, ఫుల్ జ్యూసీగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా హస్బెండ్ గారు ఈ జీడిపళ్ళని కట్ చేస్తారు. కట్ చేసి ఉప్పు కారం కలుపుకొని తింటే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, ఇవి జీడిపళ్ళు. ఇవి ఇలాగా పండిన పళ్ళు తీసుకోవాలండి. మరి పచ్చిన పళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే మన నోరు గొంతుకు అనేది పట్టేస్తుంది. ఇలా పండిన పండ్లు తీసుకుంటే ఉప్పు కారం కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఓన్లీ ఇప్పుడు ఈ ఎండాకాలంలో దొరికిన ఫ్రూట్ మాత్రమే, అన్ని సీజన్స్లో దొరకదు. ఇది ఓన్లీ సమ్మర్లో దొరుకుతుంది. చాలా రేర్ ఫ్రూట్ ఇది. ఎక్కువ ఆంధ్ర సైడ్ పండిస్తారు జీడి తోటలో. మేము ఆ తోట నుంచి ఈ పళ్ళని తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇది ఎలా కట్ చేసి ఎలా కలుపుకొని తినాలనేది మీకు చూపిస్తాం. ముందుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి పండిన జీడిపళ్ళు. తర్వాత ఉప్పు కారం కలుపుకొని ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే ఈ జీడిపళ్ళు అనేది ఇంకోండి వీళ్ళు తీసుకొచ్చారు, మా బావగారు తీసుకొచ్చారండి, మా ఆయన గారు వాళ్ళ అన్నయ్య. ఇప్పుడు మా ఆయన గారు కట్ చేస్తున్నారండి. కలుపుకొని ఆ ఉప్పు కారం అనేది ఆ ముక్కల మీద ఇలా ఉప్పు కారం ఇట్లా చల్లుకొని తింటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుంది. ఇట్లా అద్దుకొని ఇట్లా తింటుంటే అది ఒక చెప్పలేని ఫీల్. టేస్ట్ డిఫరెంట్.